కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల జాతరకు తెరలేచింది. 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ 20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేని వారికి, పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత దక్కింది. అలాగే కూటమి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడ్డ వారికి పదవుల్ని కట్టబెట్టారు. కీలకమైన పోస్టుల భర్తీలో పీఠముడి వీడకపోవడంతో ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చారు. పలు దఫాలుగా సమావేశమైన కూటమి నేతలు చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ 20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 ఇచ్చారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం చోటు కల్పించింది. ఆర్టీసీ చైర్మన్గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణను ప్రభుత్వం నియమించింది. వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్, షాప్ చైర్మన్గా రవి నాయుడును ఎంపిక చేసింది. ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, మరో విడత పదవుల పందేరం ఎప్పుడుండే అవకాశం ఉంది అనే దానిపై ఉత్కంఠ రేగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఇప్పటివరకు ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల చైర్మన్లు, ఇతర సభ్యులు అంతా హ్యాపీయేనా? అండ్ టీటీడీ బోర్డు గురించి బాగా చర్చ నడుస్తోంది ఈ నామినేటెడ్ పోస్టుల ఫస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత. సో అది ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఈరోజు ప్రకటించిన నామినేటెడ్ పదవులకు సంబంధించి పదవులు చైర్మన్లుగా ఎవరైతే అనౌన్స్ చేయబడ్డారో వాళ్ళందరూ హ్యాపీనే, కానీ డైరెక్టర్లుగా వేసిన వాళ్ళలో కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా డైరెక్టర్లుగా వేశారు అన్న అసంతృప్తి కొంతమంది ఉంది. మాజీ ఎమ్మెల్యేలు సాధారణంగా చైర్మన్ల కంటే ఎక్కువ స్థాయిలో తమ పదవులను గతంలో అనుభవించిన వాళ్ళు, కార్పొరేషన్ చైర్మన్స్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేని వాళ్ళు, కానీ వాళ్ళని కొంతమందిని డైరెక్టర్లుగా, మెంబర్లుగా కొన్ని కమిటీల్లో వేయడం పట్ల కొంత అసంతృప్తి అక్కడక్కడ వ్యక్తమవుతుంది. కానీ అది ఎట్లాంటి షేప్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే పెద్దగా అసంతృప్తి ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది సాధారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటుంది. దాదాపు పోటీ చేసిన అన్ని స్థానాల్లో, మొత్తం 11 మినహా అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. అందులోనూ తెలుగుదేశం పార్టీ కూడా భారీ స్థాయిలో 135 స్థానాలు తెలుగుదేశంకి వచ్చాయి. కాబట్టి ఆ మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆ ప్రెజర్ ఉంటుంది. కానీ అంతకు మించి వాళ్ళని ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అలాగే జనసేన కూడా ఇప్పటికే ముగ్గురికి కీలకమైన కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది. మిగతా వాళ్ళకు కూడా ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి జనసేన కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. మిగతా పదవులు కూడా త్వరలోనే రాబోతున్నాయి, ఎవరు అసంతృప్తి చెందవద్దు, త్వరలోనే మీకు మిగతా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ పదవులు ఇస్తామని చెప్పినట్టుగా సమాచారం ఉంటుంది. అదే సమయంలో ఇంకా చాలా కీలకమైన పోస్టులు ఉన్నాయి. ఉమెన్ కమిషన్కి సంబంధించింది కావచ్చు, ఉమెన్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా కీలకమైన పదవులు దాదాపు 20 నుంచి 25 వరకు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. త్వరలోనే వీలైనంత త్వరలో ఆ పదవులను కూడా వేయబోతున్నాం అన్నట్టుగా ఈ పార్టీ వర్గాల నుంచి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే అసంతృప్తికి, నిరాశకి లోనవుతున్నారో వాళ్ళకి ఫోన్లు చేసి మరీ ఈరోజు చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. అదే సమయంలో టీటీడీ లాంటి చాలా కీలకమైన పదవులు, టీటీడీ కావచ్చు, లేకపోతే కనకదుర్గ టెంపుల్కి సంబంధించి కావచ్చు, మిగతా టెంపుల్ కమిటీలు కూడా చాలా స్థానికంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రాజకీయంగా వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉంటాయి. సో ఇట్లాంటివి పొలిటికల్గా చాలా పొటెన్షియల్ పదవులు స్థానికంగా కూడా అనేక ఉన్నాయి. సో వాటిలో కూడా వాళ్ళకి అవసరమైన ఎవరైతే పార్టీకి సిన్సియర్గా వర్క్ చేశారో, ఎవరైతే లాయల్గా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయి. మనం అనుకున్నట్టుగా ఎవరైతే ఎమ్మెల్యేలు మొన్న కూటమిలో పొత్తుల్లో భాగంగా త్యాగం చేశారో వాళ్ళలో దాదాపు 7 మందికి ఈరోజు పదవులు లభించినాయి. మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలను ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీయం, గౌరవిస్తాం వాళ్ళని అన్నట్టుగా చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించి ముఖ్యమైన పదవుల్ని వాళ్ళకి తర్వాత కూడా కట్టబెట్టే ఆలోచన ఉంది. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నామినేటెడ్ పదవుల మీద పెద్దగా ఇట్లాంటి మీద ఆసక్తి చూపరు. ఒకవేళ వాళ్ళకి భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థలు కూడా ఇకపైన పార్టీ అధికారంలోకి ఉంది. కాబట్టి స్థానిక సంస్థలు ఏ ఎన్నికలు జరిగినా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ భవిష్యత్తులో మళ్ళీ అవకాశం లభిస్తుందన్న భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అసంతృప్తి పెద్దగా బయటికి రాకపోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తు చాలా ఉంది, ఇంకా దక్కాల్సిన పదవులు అనేకం ఉన్నాయి. సో వీటికి సంబంధించి అయితే చాలామంది ఆశ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇంకా వేచి చూచే దారిలో ఉన్నారు. ఖచ్చితంగా తమకు అనుకూలమైన పదవి వస్తుంది, ఆ విధంగా దక్కించుకునే అవకాశాలను వాళ్ళు అన్వేషిస్తూనే ఉన్నారు. అలాగే టీటీడీకి సంబంధించి అది కూడా ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ పడే అవకాశం ఉంది అన్నట్టుగా
పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది. టీటీడీ వాస్తవానికి టీటీడీ పదవి ఎప్పుడో దానికి సంబంధించిన బోర్డుకి సంబంధించి పెద్ద ఎక్సర్సైజ్ జరుగుతూ ఉండింది. కానీ ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామం వల్ల కేసులు లేని వాళ్ళకి లేకపోతే ఎట్లాంటి వివాదాస్పద వ్యక్తులు లేని వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం టీటీడీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ టీటీడీ కూర్పు అనేది మాత్రం క్యాబినెట్ కంటే కూడా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుంది. టీటీడీ చైర్మన్ అయితే ప్రకటించే అవకాశం ఈరోజు కానీ రేపు కానీ ఉంది అన్నట్టుగా స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. టీటీడీ బోర్డుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. మిగతా పదవులు దక్కని వాళ్ళకు కూడా త్వరలోనే పదవులు ఇస్తామని చెప్పి పార్టీలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టూడియో కమింగ్ టు సెకండ్ న్యూస్. అమృత్ పథకం తెలంగాణలో రాజకీయ మంటలు రాజిస్తోంది. అమృత్ పథకం టెండర్లపై ఆరోపణలు, సవాళ్లు పొలిటికల్ గా నిప్పులు కురిపిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరీ ముఖ్యంగా మంత్రి పొంగులేటి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారిన వేళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ ని పూర్తిగా ఎవరో తప్పుదోవ పట్టించారన్నారు కందాల ఉపేందర్ రెడ్డి. త్వరలోని అంశంపై కేటీఆర్ తో మాట్లాడతానని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తాను బాగానే ఉంటానని తెలిపారు. అయితే రాజకీయాలకి వ్యాపారానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అమృత్ టెండర్లలో కుంభకోణం జరిగిందని పెద్ద ఇష్యూ చేసి మాట్లాడటం సరికాదన్నారు. అమృత్ పథకంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న వేళ బీఆర్ఎస్ కే చెందినటువంటి కందాల ఉపేందర్ హాట్ కమెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ అమృత్ ఈ దాంట్లో ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 చేంజ్ క్రోర్స్ అది వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీకి షోదాకు 29%, ఐహెచ్పికి 20%. సరే మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు. బిజినెస్గానే చూసుకోవాలి. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చూసుకుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు. సుజన్ రెడ్డి నా సొంత అల్లుడు, దాంట్లో ఏముంటుంది? దాచి పెడితే ఆగేది కాదు కదా. పార్టీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు లేదు వాళ్ళు చూసుకుంటారు. నేను ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్. పూర్తి సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. రాకేష్, అమృత్ పథకం తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతున్న వేళ ఒకే పార్టీ నుంచి రెండు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పటివరకు రెండు వైపుల వాయిస్ మాత్రమే చూసాం. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి మాటల యుద్ధం చూసాం. మధ్యలో ఈ రోజు కందాల ఉపేందర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకు కేటీఆర్ మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి సొంత బామ్మార్ది కాబట్టే 11,000 కోట్ల కాంట్రాక్టు ఎలాంటి అర్హతలు లేకున్నా కట్టబెట్టారనేది ఆయన చేస్తున్నటువంటి స్ట్రైట్ ఎలిగేషన్. ఇటువైపు కాంగ్రెస్ నుంచి కేవలం కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు కాబట్టే గతంలో ఆయనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇచ్చారు. సృజన్ రెడ్డికి మాకు సంబంధం లేదు, కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు, ఆయన అంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంటూ చెప్పారు. ఈరోజు అదే కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇద్దరూ చెప్తుంది తప్పు. అసలు కేటీఆర్ చెప్తున్నట్లుగా రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి సొంత బామ్మార్ది కానే కాదు. రెండోది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ నాకు బీఆర్ఎస్లో చేరినందుకు కాంట్రాక్టులు ఇచ్చారని చెప్తున్నారు. నాకు దక్కినటువంటి నా అల్లుడికి దక్కినటువంటి కాంట్రాక్టులు 2015లో కొన్ని ఇరిగేషన్ కాంట్రాక్టులు వచ్చాయి, కానీ నేను పార్టీ మారింది 2019 అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇద్దరు చెప్తుంది తప్పు అంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ ఆ తర్వాత కూడా మళ్ళొక ప్రకటన రిలీజ్ చేశారు. షోదా కంపెనీకి ఎలాంటి అర్హతలు లేకున్నా ఎందుకని జేవీలో అనుమతించారు, ఎందుకని జేవీలో వాళ్ళు వచ్చారు, ఐహెచ్పి అనే ఒక ఎలిజిబుల్ కంపెనీ, అన్నిటికీ ఎలిజిబుల్ అయ్యేటువంటి కంపెనీ ముందు పెట్టి వాళ్ళకి కేవలం 20% స్కోప్ మాత్రమే ఇచ్చి 80% వర్క్ను వీళ్ళు ఎలా చేస్తారు, ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది. సీఎం బంధుప్రీతి చూపించారు అంటే ఆయన మళ్ళీ ఈరోజు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. కానీ కందాల ఉపేందర్ రెడ్డి మాత్రం దానికి భిన్నంగా చెప్తూ వస్తున్నారు. ఏదైనా ఒక కంపెనీ ఎదగాలంటే, ఏదైనా ఒక కంపెనీ బిజినెస్ పరంగా ఎదగాలంటే ఇంకొకరి సహకారం తీసుకుంటారు. జేవీలు అనేది చాలా కామన్గా, జాయింట్ వెంచర్లు అనేది చాలా కామన్గా చేసుకునేటువంటి ప్రాజెక్టులు. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో కూడా అనేక మంది జాయింట్ వెంచర్లు చేసి కాంట్రాక్టులు పొందారు, వర్కులు చేశారు. 45 ఏళ్ళుగా సివిల్ వర్క్స్ చేస్తున్నాం మేము, మాకు అర్హతలు ఇవ్వడం తప్పు. అదేవిధంగా ఆయన చెప్తున్నట్లుగా 2 కోట్ల ప్రాఫిటే కంపెనీకి వచ్చిందనేది కూడా తప్పు. దాదాపుగా 168 కోట్ల వర్క్స్ ఒక ఇయర్లోనే చేసినటువంటి రికార్డు షోదా కంపెనీకి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2-3 రోజుల్లో నేను కేటీఆర్ని కలుస్తాను, కేటీఆర్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు సృజన్ రెడ్డి గురించి, సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డికి సొంత బామ్మర్ది అనే విషయం తప్పుగా చెప్పారు. అదేవిధంగా జాయింట్ వెంచర్లో పేర్కొన్నటువంటి అంశాలను కూడా ఆయనకు తప్పుగా ఫోకస్ చేశారు. సో వీటన్నిటిపైన నేను క్లారిటీ ఇస్తాను, అసలు నిజాలు ఏంటో చెప్తాను అంటే ఆయన చెప్పారు. ఎప్పుడు కేటీఆర్ని కలుస్తారు, కేటీఆర్ నిజంగా అవన్నీ విని
వెనక్కి తీసుకుంటుందా? పార్టీ స్టాండ్గా అమృత్ పైన జరిగినటువంటి స్కామ్ని ప్రతిరోజు సీరియల్గా ఎపిసోడ్స్గా నేను చెప్తాను అంటూ చెప్పినటువంటి కేటీఆర్ ఈ విషయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అల్లుడు కాబట్టి ఏమైనా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? వీటన్నిటిని కూడా చూడాలి. నిజంగా కందాల ఉపేందర్ రెడ్డి కేటీఆర్ని కలుస్తారా, కలిసి వాటన్నిటిని కూడా ఆయనకు వివరిస్తారా అనేది చూడాల్సింది. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఈ మొత్తం జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో అదొక బ్రేక్ త్రూ అని చెప్పొచ్చు. ఇప్పటికే దీంట్లో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది. బీజేపీ కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తుంది. ఇటు కాంగ్రెస్ లేదు, వీళ్ళంతా బీఆర్ఎస్ మనుషులు అంటూ ఆరోపణ చేస్తుంది. సో ఈ ట్రయాంగిల్గా జరుగుతున్నటువంటి స్టోరీలో కందాల ఉపేందర్ రెడ్డి దీని కార్నర్కి తీసుకొస్తున్నారు. చూడాలి ఈ 2-3 రోజుల్లో కేటీఆర్ని కలిస్తే ఏం జరుగుతుందనేది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక ముంబై నటి జట్వానీ కేసులో కాంతి రాణా టాటాకి స్వల్ప ఊరట లభించింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంతి రాణా వేసిన పిటిషన్ వాయిదా పడింది. తదుపరి విచారణని అక్టోబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు అప్పటిదాకా ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని అధికారులకు సూచించింది. మరోవైపు జత్వానీ కేసులో సస్పెండ్ అయిన అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని కూడా తదుపరి విచారణని అక్టోబర్ 1కి వాయిదా వేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. ఇక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కస్టడీ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. నటి జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న విద్యాసాగర్ని 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ముంబై సినీ నటి జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్ళిన కాంతి రాణా టాటాకు 1 వరకు రిలీఫ్ దొరికిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే నిన్న విచారించిన హైకోర్టు ఇవాళ వరకు గడువు ఇచ్చింది, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని. అయితే ఇవాళ వాదనలు పూర్తి కాలేదు. అండ్ అలాగే దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి తన వైపు వాదనలు కూడా వినాలి అని చెప్పి జత్వానీ ఇంప్లీడ్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దాంతోపాటు కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్రహీంపట్నం అప్పటి ఈ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి సిఐ సత్యనారాయణ సైతం లంచ్ మోషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కావాలంటే. సో మొత్తం ఈ 3 పిటిషన్స్ మీద కొంతమేర విచారణ అయితే ఇవాళ జరిగింది. కొన్ని ఆర్గ్యుమెంట్స్ విన్న హైకోర్టు విచారణని 1 వరకు వాయిదా వేసింది. ఇందులో కాంతి రాణా టాటాకు ఎలాంటి ముందస్తు చర్యలు కానీ ఎలాంటి ముందస్తు యాక్షన్ కానీ తీసుకోవద్దని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 1 వరకు ఆయనకి ఈ కేసులో రిలీఫ్ వచ్చిందని చెప్పొచ్చు. మరో పక్కన ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి విద్యాసాగర్ యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేయాల్సి ఉంది వీళ్ళు కూడా. అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఈ కేసులో ఇతను రిమాండ్లో ఉన్నారు. ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి కస్టడీ కావాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. కాబట్టి ఈ పిటిషన్ని ఎల్లుండి విచారించేందుకు వాయిదా ఇవ్వాలి అని చెప్పి కూడా విద్యాసాగర్ తరపు అడ్వకేట్స్ కోరడం జరిగింది. సో విద్యాసాగర్ అడ్వకేట్ తరపు వాదనలు విన్న తర్వాత దీనికి సంబంధించి విచారణను ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు కూడా ఐపీఎస్ అధికారుల చుట్టూనే ఉచ్చు బిగుసుకుంటుంది అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారనేటటువంటి ఉత్కంఠ నెలకొంటుంది. ఎందుకంటే ప్రభుత్వం సైతం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. కేసులో A1 to A6 పైన కీలకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అందులో 3 ఐపీఎస్ అధికారులతో పాటు అప్పటి స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ అలాగే ఒక అడ్వకేట్ పైన కూడా కేసు బుక్ చేయడం జరిగింది. సో ఈ కేసులో విద్యాసాగర్ ఇప్పటికే A1 అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ఉత్కంఠ నెలకొంది. మరో పక్కన ఈ కేసులో కీలక ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారులు సైతం కోర్టును ఆశ్రయిస్తున్నారు. మరో పక్కన కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అధికారులు. ఒకవేళ విద్యాసాగర్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే కనుక మరిన్ని అంశాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా కొంతమంది పైన మళ్ళీ కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా కూడా సినీ నటి కేసు విచారణలో ఇవాళ హైకోర్టులో వాదనలు వాడివేడిగా జరిగాయనే చెప్పాలి. ఎందుకంటే ఐపీఎస్ అధికారి తరపున వాదనలు వినిపిస్తూ న్యాయవాది ఈ కేసుకు సంబంధించి గతంలో మొత్తం చట్టం ప్రకారమే అరెస్టులు చేయడం జరిగింది, ఏమాత్రం రూల్స్ని అతిక్రమించలేదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఇలా పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవడం అనేది సమంజసం కాదు. ఇది సమాజానికి ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇండికేట్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా కుట్ర కోణం ఉంది. అండ్ అలాగే డీసీపీ స్థాయి అధికారి ఒక ఐపీఎస్ అధికారి పైన విచారణ చేయటం ఏంటి, ఆయన ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా సస్పెండ్ చేయడం సమంజసం కాదు అని చెప్పి కూడా వాదన వినిపించడం జరిగింది. సో ఏదైనా ఈ కేసులో ఇంకా వాదనలు అయితే కొనసాగాల్సి ఉంది. 1 తర్వాత ఈ కేసులో కీలకమైనటువంటి పురోగతి వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ క్రాంతి. ఇక కన్నడ రాజకీయాల్లో ముడా స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముడా స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు సీఎం సిద్ధరామయ్య.
ఇక ముడా స్కామ్ అంతా బీజేపీ జేడీఎస్ కూటమి కుట్ర అని అంటున్నారు సీఎం సిద్ధరామయ్య. తన వెనక కాంగ్రెస్ హైకమాండ్, కేబినెట్ సహచరులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు. ప్రజా తీర్పు కూడా తన వైపే ఉందన్నారు. ఆపరేషన్ లోటస్ తో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ విధానమన్నారు. కోర్టుపై తనకు విశ్వాసం ఉందని, అంతిమంగా ధర్మమే గెలుస్తుందన్నారు సిద్ధరామయ్య. ಬಿಜೆಪಿಯವರು ಮತ್ತು JDSನವರ ಈ ಕಾನ್ಸ್ಪಿರಸಿಗೆ ಎದುರುಕೊಳ್ಳಲ್ಲ ನಾನು ಯಾವತ್ತು. ಇವ್ರ ಸಂಚು, ಒಳ ಸಂಚು, ರಾಜಭವನ ದುರುಪಯೋಗ, ದುರ್ಬಳಕೆ ಇದಕ್ಕೆಲ್ಲ ಎದುರುಕೊಳ್ಳಲ್ಲ ನಾನು. ಯಾಕಂದರೆ ಕರ್ನಾಟಕದ ಜನ ನಮ್ಮ ಪಾರ್ಟಿ ಮತ್ತು ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಜನರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಮೇಲಿದೆ. ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಎಲ್ಲ ಮಿನಿಸ್ಟ್ರಿಗಳು ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಡೆಪ್ಟಿ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್, MLAಗಳು, ಪಾರ್ಟಿ ಮುಖಂಡರುಗಳು, ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮತ್ತು ಹೈಕಮಾಂಡ್. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను ఏ రీజన్స్ తో హైకోర్టు కొట్టేసింది? కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కష్టకాలం మొదలైంది. కర్ణాటక హైకోర్టు ఆయన మీద వచ్చిన ఆరోపణలో ప్రైమాఫసి ఉంది అని చెప్పి భావించింది కాబట్టి విచారణ అవసరం అని చెప్పి భావించింది. అలాంటప్పుడు విచారణ జరపడానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదు. ఆ క్రమంలో విచారణ జరిపేందుకు గవర్నర్ ఇచ్చిన అనుమతులు కూడా సమంజసమే అని చెప్పి భావించింది కాబట్టే ఆ విచారణకు వీలు కల్పిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దాంతో ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య మీదనే విచారణ జరపడానికి ఆ దర్యాప్తు ఏజెన్సీకి ఆస్కారం కలిగిందని చెప్పవచ్చు. ఒకసారి ఆ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే గనక సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ పేరిట మైసూరు శివార్లలో కొన్ని భూములున్నాయి. అయితే మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూసేకరణ చేసింది కొన్ని ప్రజా అవసరాల నిమిత్తం. ఆ భూసేకరణ చేసిన వాటిలో పార్వతమ్మ పేరిట ఉన్న భూములు కూడా ఉన్నాయి. అలా భూసేకరణ చేసిన రైతులు లేదా భూ యజమానులకు పరిహారంగా మరొక చోట భూములను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పార్వతమ్మకు కేటాయించిన కేటాయింపులు ప్రైమ్ ల్యాండ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఖరీదైన భూములను కేటాయించారన్నదే ఈ కుంభకోణానికి సంబంధించిన ప్రధానమైన ఆరోపణ. మొత్తం 3 సామాజిక కార్యకర్తలు ప్రదీప్ కుమార్, TJ అబ్రహం, స్నేహమయి కృష్ణ, ఈ 3 సామాజిక కార్యకర్తలు కలిసి లోకాయుక్తకు, గవర్నర్కు ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. మొత్తంగా 4,000 కోట్ల రూపాయల విలువైన కుంభకోణం చోటు చేసుకుంది అంటూ వారు ఆరోపించారు. ఇందులో సీఎం సతీమణి పార్వతమ్మతో పాటుగా ఆయన కుమారుడు పాత్ర కూడా ఉంది. MLCగా ఉన్నారు ఆయన, యతీంద్ర. సో ఆయన పాత్ర కూడా ఉంది. మొత్తం 4,000 కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టి దీని మీద విచారణ జరపాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. వాటిని బేస్ చేసుకునే గవర్నర్ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం విచారణకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వాటిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టుని మొదట అప్రోచ్ అయ్యారు. హైకోర్టు తాత్కాలికంగా ఆయనకు స్టే విధిస్తూ ఉపశమనం కల్పించినప్పటికీ ఈరోజు ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో మాత్రం ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండా ఆయన విచారణను ఫేస్ చేయాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్యకు పదవీ గండం కూడా పొంచి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుని ఒక కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణను సైతం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు మోరల్ గ్రౌండ్స్లోనే ఆ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన ప్రస్తుతానికైతే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ దిశగానే లీగల్ రెమెడీస్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా ఆయన పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ మహాత్మా. కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణం వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునేలా అభం శుభం తెలియని యూకేజీ విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు పాల్పడ్డాడు. తనను రూమ్లో బంధించి పీఈటీ టీచర్ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది ఆ చిన్నారి. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో స్కూల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నాగరాజును అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ సింధు శర్మ. మా కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. దివాకర్, నాగరాజు ఈ దారుణానికి అసలు ఎప్పటి నుంచి ఒడిగడుతున్నాడు? స్కూల్ యాజమాన్యం రియాక్షన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు?
అయితే కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న నాగరాజు నిర్వాహకంతో ఈరోజు కామారెడ్డిలో దాదాపు 4.5 గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా కొనసాగింది. అంటే బాధితురాలి కుటుంబ సభ్యులే కాకుండా విద్యార్థి సంఘాలు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఒక్కసారిగా దాదాపు 3,500 పైగా ఒకటిసారిగా తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి జీవదాన్ స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. అయితే బాధితులకు సంబంధించి కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం నాగరాజు గత కొంతకాలంగా యూకేజీ చదువుతున్న 6 ఏళ్ల బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. ఒక రూమ్లో బంధించి ఆయన వేధింపులకు గురి చేశారు, అఘాయిత్యానికి కూడా పాల్పడ్డారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాప స్కూల్కు వెళ్ళడం మారం వేయడంతో అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళలేకపోతుంది, ఎందుకు స్కూల్కు వెళ్ళాలంటే భయపడుతుంది అనే కోణంలో పోలీసులు అంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇక్కడ వెంబటే స్కూల్లోకి వచ్చి ప్రిన్సిపల్తో పాటు సిబ్బందిని కూడా నిలదీశారు. వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో ఆగ్రహానికి గురైనటువంటి వారు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టారు, ఆందోళనకు దిగారు. ఉదయం కాస్త అంటే కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఈ జీవదాన్ స్కూల్ వద్దకు వచ్చాయి. వారంతా కూడా దాదాపు 3,000కు పైగా మంది ఆందోళనకారులు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని అంటే స్కూల్పై దాడులు చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎస్ఐకి కూడా గాయాలు కావడం జరిగింది, కానిస్టేబుల్ కూడా గాయాలు కావడం జరిగింది. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అని భావించినటువంటి జిల్లా ఎస్పీ సింధు శర్మ పోలీసులను భారీగా మోహరింపజేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అంటే స్కూల్ నుంచి పోలీస్ స్టేషన్ను ముట్టడించేందుకు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలి వేయడం జరిగింది. మరోసారి అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళు ఆందోళనకారుల్ని చెదరగొట్టడం జరిగింది. అయితే జీవదాన్ స్కూల్లో ఈ ఘటన రెండవసారి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఇలాగే 4వ తరగతి చదువుతున్న అమ్మాయిపై ఇదే పాఠశాలలో అంటే అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి ఓ వ్యక్తి లైంగిక దాడులకు పాల్పడ్డారు. అప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తున్నారు. అందుకొరకనే అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి జీవదాన్ పాఠశాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు దాదాపు 3 గంటల పాటు ఆందోళన చేశారు. ఈ పాఠశాల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలన్నారు. అయితే సింధు శర్మ ఇక్కడికి వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పడం జరిగింది. ఎవరైతే నాగరాజుని అదుపులోకి తీసుకున్నామో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది, రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. అయినప్పటికీ కాసేపు ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతానికైతే కామారెడ్డిలో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టిన పరిస్థితి నేపథ్యంలో శాంతియుతంగా ప్రస్తుతం ఉన్నటువంటి జీవదాన్ వద్ద పరిస్థితి నెలకొన్నటువంటి